ఒక కథ ఎప్పుడు చెప్పాలని ఆ కథేరా నిర్ణయిస్తుంది. మోడర్న్ స్టూడియోస్ నీతో ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది. ఒప్పించాను. నువ్వు ఎవరనేది ఈ ప్రపంచానికి తెలియబోతోంది. ఒక న్యూస్ బిట్, దాని తర్వాత వచ్చిన ఒక ఫోన్ కాల్, ఎవ్రీథింగ్ చేంజ్డ్. ఎవరి నుంచి? మీ శిష్యుడు నట చక్రవర్తి టీకే మహాదేవన్. ఈ సినిమా నేను తీస్తాను, మీరు అదొక మూలను కూర్చొని చూడండి. ఈ సినిమా ఇచ్చే డబ్బు, పేరు, ఖ్యాతి నిన్ను పాడు చేసేశాయి. ఈ సినిమా నేను అనుకున్నట్టే నా క్లైమాక్స్ తో రిలీజ్ అవుతుంది. కట్టుకున్న మన బంధం దేనికి వెనకాడదు, నీతో ఒక్కటవుదామని వచ్చాను. నాకొక సందేహం, ఏదెక్కువ అందంగా ఉందంటావు? ఆ చందమామ, నీ ముఖారవిందమా? ఈ అద్భుతమే బాధలో మాత్రమే కన్నీళ్లు వస్తాయని ఎవరు చెప్పారు? ఇవి కన్నీళ్లు కావు. చాలా బాగా చేశారు. ఈ అద్భుతమే ఊహించనిదే ఏం జరిగినా సరే నీ శ్రద్ధని కోల్పోకుండా నేను ఆశపడిన విధంగా ఈ సినిమాలో నటిస్తానని నాకు ప్రమాణం చే. నాకు మాటివ్వు. నేనే ఒక ముద్దులా వెళ్ళి పడుకున్నాను. అవును, నువ్వు ఒక ముద్దువే. జరిగిందంతా నాటకం. అయ్యా, ఇది మీ సినిమా, మీరు చెప్తేనే నేను వింటాను. ఇక నుండి ఇది మీ సినిమా సెట్ కాదు, నా పోలీస్ స్టేషన్. మోహన్ నీ చావు నా చేతుల్లోనే. నిజంగానే అంత గొప్ప నటుడా? ఏంటో ఆటలాడుతున్నావా? ఆయన చూస్తే నాకు అలా అసలు అనిపించట్లేదు. ఈ సినిమా ఈ రోజు పూర్తవ్వాలంటే ఈయన వెళ్ళిపోవాలి ఇప్పుడే. అనంటే ఎవరా? నిన్ను ఓదిపారేయడానికి నాకు 5 నిమిషాలు కూడా పట్టదు. ఊదేయడానికి నేను మట్టిని కాదు, పర్వతాన్ని. ఏంట్రా అంకుల్? కొన్ని నిజాలు బయటికి రాకపోతేనే మంచిది. నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి, నన్ను చంపేసాయి. కెమెరా దగ్గరికి తీసుకురా. సరే సార్. నా ముఖానికి పెట్టు. కెమెరా క్లోజ్.